పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీల్ని దొంగలో తొక్కి మోసం చేసి అధికారం వచ్చి ఈ సైకోతనానికి, వెన్నుపోటుకి, ద్రోహానికి ఈ దేశంలో ఎవరన్నా పేటెంట్ ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పిల్లనిచ్చినటువంటి మావకు వెన్నుపోటు, జన్మనిచ్చినటువంటి రాయలసీమకి వెన్నుపోటు, భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకు వెన్నుపోటు, చివరికి రాష్ట్రంలో ఓట్లేసి నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఉండడు. అటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడుతూ 21% జిఎస్టీ రెవెన్యూస్లో 21% పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సిఏజిఆర్ చూస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 7.5%. 2019 నుంచి 2024 వరకు దాదాపు 2.5 సంవత్సరాల కోవిడ్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా పర్సంటేజ్ సిఏజిఆర్ ఆల్మోస్ట్ 8.4 నుంచి 8.5%. 2024-25 మీరు జిఎస్టీ రెవెన్యూ చూస్తే -7%. ఇప్పుడు 2025-26 వచ్చేసరికి +21 ఉంది. చాలా గణనీయంగా పెరిగిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి మార్కులు చూస్తే మైనస్ మార్కులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తాయి. దానికి ఏదో ఘనత సాధించినట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం ఆ నెంబర్లు చూపించి ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నారు. అడిగితేనేమో నేను స్టాన్ఫర్డ్, నేను సిఎంయూలో చదువుకున్నానని చెప్పి. అదే చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా అదే. మీ తండ్రి గారు వారికి ఉన్నటువంటి అవకాశాలు, వారి సహచరులు, వారి స్నేహితులతో మీరే నిన్న మొన్న ఎక్కడో మాట్లాడినప్పుడు చూసా, నాకు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి చదువులు అచ్చరాలేదు, విదేశీ చదువులే నాకు వచ్చొచ్చాయని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతూ ఏదో సందర్భంలో చెప్పారు. అవును, ఇక్కడైతే చదువుకోవాలి, అక్కడైతే చదువు కొనుక్కోవచ్చు. అది కొనుక్కున్నారు కాబట్టి మీకు సర్టిఫికెట్లు, పెద్ద పెద్ద కాలేజీల పేర్లు చెప్తారు. పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద కాలేజీల పేర్లు చెప్తే సరిపోదు. వాస్తవాలు, నిజాలు ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం ఆ ధైర్యం చేయండి. ఇప్పటికన్నా రాజకీయాలను మానుకొని, కుల రాజకీయాలు మానుకొని ఉన్నటువంటి మిగిలినటువంటి 2.5 సంవత్సరాలు పరిపాలన మీద ఇచ్చినటువంటి హామీల మీద శ్రద్ధ పెట్టాలని, కొత్త సంస్థల్ని రూపాయికో 10 రూపాయికో భూములు ఇచ్చి ఏదో మీ ఘనతగా చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మానేసి, అలా దోచిపెట్టడం మానేసి కొత్త సంస్థల్ని రాష్ట్రానికి రప్పించేటువంటి దానికి కృషి చేయమని, తద్వారా ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేయమని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని, స్థాపించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని 2 సంవత్సరాలు పూర్తిగా వారిని ఇబ్బంది పెట్టి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఏదో మీ ఘనతగా చెప్పుకునేటువంటి దాన్ని మరొకసారి క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి కార్యక్రమాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.